ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ వీరాచార్య ఆయన లోపాటు ఉన్నాడు కబ్జా పెట్టుకున్నాడు. అంటే ఈ చర్చిని మాత్రమే కబ్జా పెడుతురా? కాదు యావత్ ప్రపంచం మీద ఉన్న దానికి నేను అధికారి అంటుడు. ఎట్లా అంటే కాగితాలు చూపియాడు, కోర్టు ఆర్డర్ ఉంది అంటాడు. ఏం ఆర్డర్ ఉంది బై చూపి అంటే చూపియాడు. కోర్టు ఆర్డర్ చదివి వినిపించాలి కదా సార్. అవును, కోర్టు ఆర్డర్ చదివి వినిపించాడు. ఈయనకు ఈ సొసైటీకి ఎట్లా సంబంధం ఉంది నాయన? ఇప్పుడు ఈయనకి రావడానికి కారణం ఏంది? ఎవరున్నారు ఈయన వెనకాల? ఈయన వెనకాల చాలా ప్రభుత్వ పెద్దలు ఉన్నారు సార్. 23 తారీఖు ఇక్కడికి వచ్చినప్పుడు దీపక్ జాన్ అనే వ్యక్తి వచ్చిండు ముందు. ఆయన తర్వాత తిన్మార్ మల్లన్న వచ్చిండు. వచ్చి ఇక్కడ గేట్ దగ్గర నిలబడ్డాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చిండు. పోలీసు వాళ్ళకి ఏం చెప్పిండో ఏమో. పోలీసు వాళ్ళు పాపం చాలా మంచిగా మాత్రం ఉండే. వాళ్ళు అన్నారు, అవును ఇది అక్రమము, ఇది ఏంటంటే క్రిమినల్ ట్రెస్పాస్ సార్. ఇప్పుడు సీసీటీవీలు ఇరగొట్టేసిండు, డివిఆర్ కాలబెట్టేసిండు. అయితే ఇక్కడ అంతా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీడియో కెమెరాలు ఉంటాయి కదా సార్. ఇక్కడ ఉంటది, ఆ మెయిన్ రోడ్ ఉంటది, అటు సైడ్ నుంచి ఉంటది. అవన్నీ మెయిన్ రోడ్లు ఫుటేజ్ తీసుకుంటే తెలిసిపోతుంది ఎంతమంది గుండాలు వచ్చిర్రు, ఏ టైంకి వచ్చిర్రు, ఏ రకంగా వచ్చిర్రు. ఇగో ఇట్లా చర్చ్, ఇది చర్చ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. చారి మనుషులు